బ్రేకింగ్ న్యూస్. టీటీడీలో కల్తీ నెయ్యి కేసులో సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణ వేగం పెంచింది. ఇందులో తొలుత కేసు నమోదు చేసిన సమయంలో 15 మందిని నిందితులుగా చేర్చగా అనంతరం మరో 9 మందిని చేర్చారు. కాగా తాజాగా 11 మందిని అదనంగా నిందితులుగా చేర్చి నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే తాజా జాబితాలో 7 మంది టీటీడీ ఉద్యోగులే ఉండడం చర్చనీయాంశంగా మారింది. 2019-2024 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై కేసులు నమోదు చేశారు. మాజీ జీఎంలు జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ పేర్లను కూడా ఇందులో చేర్చారు. వారితో పాటు ఎస్పీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పేరును కూడా చేర్చారు. తాజా కేసులతో మొత్తం నిందితుల సంఖ్య 35కు చేరింది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిఐడి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ విచారణ వేగవంతం చేస్తుంది. ఈ యొక్క కేసు నమోదు చేసినప్పుడు సమయంలో దాదాపు 15 మందిపై కేసులు అయితే నమోదయ్యి ఆ తర్వాత 9 మంది నిందితులు కూడా ఆ సిట్ దీంట్లో చేర్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే తాజాగా మరో 11 మంది నిందితులు కూడా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మేము దరఖాస్తు చేశారు. సిట్ వారిలో 7 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 2019-2024 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసినట్టు జీఎంలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేసినటువంటి వారిపై సిట్ కేసు అయితే నమోదు చేసింది. గతంలో జీఎంలుగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, ఎస్వి గోశాలలో పూర్వ డైరెక్టర్ గా, మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డిలో ఇందులో ఉన్నారు. దీంతో ఈ యొక్క కేసులో ఇప్పటి వరకు కూడా ఆ నిందితుల సంఖ్య 35కు చేరింది. వీరిలో 10 మందిని కూడా సరే ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యతమైన జనరల్ మేనేజర్ పోస్ట్ లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం నేరపూర్త కుట్ర పాల్పడినాడని సిట్టు కూడా స్పష్టం చేసింది కోర్టులో. సుబ్రహ్మణ్యం 2017 జూన్ 6 నుంచి 2018 మే 17 వరకు కూడా కొనుగోలు విభాగంలో పనిచేశారు. మరోసారి 2020 నుంచి 2023 వరకు మే 1 వరకు కూడా రెండోసారి కూడా జీఎం గా విధులు నిర్వహించిన పరిస్థితి. ప్రస్తుతం టీటీడీలో ఉన్నటువంటి ఈగా కూడా ఈయన బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి, పనిచేస్తున్న పరిస్థితి. అయితే తిరుమల లడ్డు ప్రసాద్ నెయ్యి సరఫరా చేసి అర్హత లేని బోలోబాబా, వైష్ణవి డైరీకి సంస్థ ప్రతినిధులతో సుబ్రహ్మణ్యం కుమ్మక్కై వేలాది రూపాయలు కూడా వాళ్ళ దగ్గర లంచం రూపంలో తీసుకున్నాడంటూ కూడా అభియోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా వెండి ప్లేట్ ఒకటి, ఖరీదైన మొబైల్స్ ను సమయంలో చెకింగ్ వెళ్ళినప్పుడు వచ్చిన సమయంలో వివిధ సందర్భాల్లో కూడా నగదు రూపంలో లంచం తీసుకున్నాడంటూ కూడా సరే వీరిపైన అభియోగాలు అయితే ఉన్న నేపథ్యంలో సిట్ దీన్ని గుర్తించింది. దీనిపై కూడా ఆయన్ని సరెండర్ చేసిన పరిస్థితి అయితే కూడా కోర్టులో. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో సుబ్రహ్మణ్యం కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సరే సిట్ అయితే ఇప్పటికే మెమో కూడా దరఖాస్తు చేస్తుంది కోర్టులో.